కాశీబుగ్గలో వెంకటేశ్వర స్వామి గుడిలో ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. దాదాపు 10 మంది చనిపోవడం జరిగింది. ఇంకా కొంతమంది క్షతగాత్రయ్యారు. అయితే ఇది ఎందుకు జరిగింది అని ఆలోచిస్తే వెంకటేశ్వర స్వామికి ఈ రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాల మీద కోపం వచ్చిందేమో అనిపిస్తుంది. ఆయన ఆగ్రహానికి ఈరోజు ఈ రాష్ట్రంలో కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు జరుగుతున్నాయేమో అనిపిస్తోంది. ఎందుకంటే టీటీడీలో ఒక మెంబర్గా ఉన్న వ్యక్తి భగవద్గీత గురించి అవాకులు చవాకులు మాట్లాడతాడు. ఇట్లాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి టీటీడీలో పెట్టి నా దేవాలయం పరువుని వెంకటేశ్వర స్వామిగా నాకున్న పరువుని మీరు తీస్తారా అని చెప్పి వెంకటేశ్వర స్వామికి ఆగ్రహం వచ్చి ఈ విధంగా చూపించారా అన్న సందేహం కలుగుతోంది. అది మాత్రమే కాదు, ఈ రాష్ట్రంలో సింహాద్రి అప్పన్న భూములన్నింటినీ కూడా, ఉత్తరాంధ్రలో సింహాద్రి అప్పన్న భూములన్నింటినీ కూడా ఏదో గూగుల్గా ఇంకోళ్ళకో అందరికీ కట్టబెట్టేసే కార్యక్రమం, దాదాపు 256 ఎకరాలు కట్టబెట్టేసే కార్యక్రమం జరుగుతోంది. దీని మీద వెంకటేశ్వర స్వామికి కోపం వచ్చి ఉంటుంది. వెంకటేశ్వర స్వామి అప్పన్న అందరూ ఎవరు వేరు కాదు, అందరూ ఒకటే. ఇదే ఉత్తరాంధ్రలో అప్పన్న స్వామి భూముల్ని అన్యాక్రాంతం చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాటి మీద వెంకటేశ్వర స్వామికి కోపం వచ్చింది ఉండొచ్చు, కోపం వచ్చి ఉండొచ్చు. కాశీబుగ్గలో ఈ సంఘటన జరిగి ఉండొచ్చు. అది మాత్రమే కాదు, అసలు దేవాలయ భూములన్నింటినీ కూడా, ఈ పట్టణాల్లో ఉన్న దేవాలయ భూములన్నింటినీ కూడా లాంగ్ లీజ్కి ఇచ్చేయడానికి లేటెస్ట్గా ఒక జియోని ప్రభుత్వం తీసుకొచ్చింది. లాంగ్ లీజ్ అంటే ఇక అసలు ఆ భూముల మీద మనం ఆశలు వదిలేసుకోవడమే. అంటే మీరు కస్టోడియన్లుగా ఉండాలని చెప్పి మిమ్మల్ని పెట్టుకుంటే, దేవాదాయ శాఖను పెట్టుకుంటే, ఈ ప్రభుత్వానికి దేవాలయాలను అప్పచెప్పితే మీరు దేవాలయ భూముల్ని లాంగ్ లీజుల పేరుతోటి మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చేసే కార్యక్రమాలు మీరు చేస్తారా అని చెప్పి వెంకటేశ్వర స్వామికి కోపం వచ్చి ఇలాంటి సంఘటన జరిగి ఉండొచ్చు. పైకి మనకు కనిపించేది మానవ తప్పిదాలు కనిపిస్తున్నాయి. అక్కడ రైలింగ్ పడిపోవడం అని, లేదంటే అక్కడ ఉన్న ఆయన పాపం పాండా గారు ఆయన ఏదో కష్టపడి దేవాలయాన్ని కట్టారు. ఇలాంటి సంఘటన జరుగుతుందని అనుకోరు కదా. ఆయన భక్తితోటి దేవాలయాన్ని కట్టారు. చిన్న పొరపాట్లు, అంటే ఇంతమంది జనం వస్తారని ఊహించకపోవడం, ప్రభుత్వానికి పోలీసులకి తెలియజేయకపోవడం, ఈ మానవ తప్పిదాలన్నీ పైకి కనబడుతూ ఉంటాయి. కానీ వాస్తవంగా భగవంతుడి ఆజ్ఞ లేకుండా ఏది జరగదు. శివుడి ఆజ్ఞ లేకుండా చేమైనా కొట్టదని, భగవంతుడి ఆజ్ఞ లేకుండా స్వయంగా ఆయన దేవాలయంలోనే ఇంత దుర్ఘటన జరగదు. మనం దేవాలయాల మీద చేస్తున్న దారుణాలు, దేవాలయాల్లో చేస్తున్న దారుణాలు, దేవాలయ భూములు చేస్తున్న దారుణాలు, ఇవన్నీ కూడా భగవంతుడికి ఈరోజు ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. ఈరోజు దేవాదాయ శాఖ మంత్రి ఇప్పుడు మాట్లాడుతున్నారు, ప్రైవేటు ఆలయాలు కూడా పర్యవేక్షిస్తామని చెప్పి. ఇది ముందే చేసి ఉంటే ఇంత దుర్ఘటన జరిగేది కాదు కదా. ఎక్కడో కేంద్ర ప్రభుత్వమే ఈరోజు నష్టపరిహారాన్ని ప్రకటించింది. మరి నేను ఇప్పుడు మాట్లాడే టైం దాకా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ నష్టపరిహారాన్ని ప్రకటించలేదు. ఎవరికి వాళ్ళు మాకు సంబంధం లేదంటే మాకు సంబంధం లేదు దులిపేసుకునే కార్యక్రమం చేస్తున్నారు. దేవాదాయ శాఖ ఇది మాకు సంబంధం లేదని దులిపేసుకునే కార్యక్రమం చేస్తుంది. అదేదో ప్రైవేట్ దేవాలయం మాకు సంబంధం లేదని దులిపేసుకుంటున్నారు. అలాగే హోమ్ మినిస్టర్ గారు ఇది మాకు సంబంధం లేదు, మాకు ఎవరో ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని ఆవిడ దులిపేసుకునే కార్యక్రమం చేస్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో జరిగిన ఒక సంఘటనకి ఏ వ్యవస్థ అయినా అసలు బాధ్యత వహిస్తుందా, వహించరా? ఇది ప్రశ్నార్థకం. ఇలా ప్రశ్నార్థకం అవుతుండబట్టే భగవంతుడి కోపం వస్తుంది. ఎవరికి వాళ్ళు మాకు సంబంధం లేదంటే మాకు సంబంధం లేదని దులిపేసుకునే కార్యక్రమం చేసి, కేంద్ర ప్రభుత్వం స్పందించినా కూడా ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకు ఎక్స్గ్రేషన్ ప్రకటిస్తామని కానీ ఇంకోటి కానీ ఇప్పుడు దాకా రాకపోవడం, ఈ నిర్లక్ష్యపూరితమైన ధోరణి ఏదైతే ఉందో దేవాలయాల పట్ల, దేవుళ్ళ పట్ల, భక్తుల పట్ల, దేవాలయ భూముల పట్ల ఏదైతే నిర్లక్ష్య ధోరణి కనబడుతుందో అది ఈరోజు భగవంతుడికి ఆగ్రహాన్ని కలిగించి ఇలాంటి సంఘటనలు ఆయన ఆగ్రహాన్ని ఈ విధంగా చూపిస్తున్నారేమో. లేదంటే తిరుపతిలో ఎందుకు జరుగుతుంది, స్టాంపేడ్ ఎందుకు జరుగుతుంది, తిరుపతిలో తొక్కిసలాట ఎందుకు జరుగుతుంది, అక్కడ 6 ఎంతమంది చనిపోయారు, మళ్ళీ సింహాచలంలో ఎందుకు జరుగుతుంది, అక్కడ కొంతమంది చనిపోయారు, ఇక్కడ ఇప్పుడు అక్కడ 7 ఎంతమంది చనిపోయారు, ఇప్పుడు ఇక్కడ 10 మంది దాకా ఇప్పుడు కాశీబుగ్గలు చనిపోయారు. అంటే దేవాలయాల్లోని ఇవన్నీ జరుగుతున్నాయంటే దేవుడు మనకి ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నాకు ఆగ్రహం కలుగుతుంది మీరు చేస్తున్న వ్యవహారాల పట్ల, నాకు ఆగ్రహం కలుగుతుందని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నా ఆగ్రహానికి
ఇది శాంపిల్ మాత్రమే. నేను నిజంగా ఆగ్రహిస్తే మీరు ఎవరు ఉండరబ్బాయి అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడేమో అని నాకు అనిపిస్తుంది. సో ఈ భగవంతుడి ఆగ్రహానికి గురి కాకుండా మనం ఉండాలంటే దేవాలయాలను చక్కగా చూసుకోవాలి. దేవాలయ భూములు అన్యాక్రాంతం చేయకుండా ఉండాలి. అప్పన్న భూముల్ని వేరే దేశాలకు సంబంధించిన గూగుల్కో ఇంకోళ్ళకి వాళ్ళకి వీళ్ళకి పంచిపెట్టే కార్యక్రమాలు ఆపేసేయాలి. దేవాలయ భూములు లాంగ్ లీజుకి ఇచ్చే పనులు మానేసేయాలి. దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలు సక్రమంగా జరిగేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇవన్నీ తీసుకుంటే తప్ప ఈరోజు వెంకటేశ్వర స్వామికి కానీ ఈరోజు అప్పన్నకు కానీ వస్తున్న ఆగ్రహాన్ని మనం కొంచెం తగ్గించగలుగుతాం. లేదంటే కనుక రాబోయే రోజులు ఎలా ఉంటుందో అని నాకైతే భయంగా ఉంది. దయచేసి నేను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను, ఇలాంటి కార్యక్రమాలు మానేయండి. దేవాలయ భూములు అన్యాక్రాంతం చేసే పనులు మానేయండి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఇందులో అన్కాంప్రమైజ్డ్ సనాతని అని చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన ఇలాంటివన్నీ ఆపగలిగితే ఆపాలి, లేదంటే ప్రభుత్వంలోంచి కూటమి ప్రభుత్వంలోంచి పవన్ కళ్యాణ్ గారు జనసేన బయటకు వచ్చేయాలి. అలాగే దేవాలయాల కోసం హిందువుల కోసం పనిచేస్తామని చెప్పుకునే భారతీయ జనతా పార్టీ ఈ కూటమి ప్రభుత్వంలో ఉంది. వాళ్ళు కూడా ఇలాంటి దేవాదాయ శాఖ భూములకు సంబంధించిన అన్యాక్రాంతాలు, సింహాద్రి అప్పన్న భూములు అన్యాక్రాంతం చేయటాలు, లాంగ్ లీజులకు ఇచ్చేయటాలు ఇలాంటివన్నీ ఆపగలిగితే ఆపాలి, లేదంటే కనుక కూటమి ప్రభుత్వంలోంచి బయటకు వచ్చేయాలి. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది, కూటమి ప్రభుత్వం ఎప్పటికైనా జాగ్రత్త పడుతుందా లేదా ఏంటనేది హిందువులుగా మాకైతే చాలా ఆందోళనకరంగా ఉంది. ఇలాంటివి సంఘటనలు ఇంకోసారి జరగకుండా ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామిని అప్పన్న స్వామిని ఇద్దరిని కూడా నేను వేడుకుంటున్నాను.